నమస్కారం అండి. వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాదెళ్ళ. ఈరోజు జమున గారి జయంతి సందర్భంగా ఆవిడ పాటలు మనం గుర్తు చేసుకోబోతున్నాం అరుణా సుబ్బారావు గారితో కలిసి. నమస్తే మ్యామ్. నమస్తే రాములు. జమున గారి పాటలు ఎప్పటివో అయినా కానీ ఇప్పటి వాళ్ళని అడిగినా కూడా ఖచ్చితంగా గుర్తుపట్టగలరు. అంత హిట్ సాంగ్స్ ఉన్నాయి. అవునమ్మా, వెయిటింగ్. తప్పకుండా. ఆవిడ అసలు పేరు జానాబాయి. హంపీలో పుట్టారు ఆవిడ. హంపీలో పుట్టి ఆవిడ నటన రంగంలోకి ప్రవేశించి అసలు ఎంత అందంగా ఉంటారు కదా. ఆ రోజుల్లో సన్నగా నాజుగ్గా అందంగా ఉండే హీరోయిన్ అంటే జమున గారు అసలు. మళ్ళీ ఇంకోటి పన్ను మీద పన్ను, ఆవిడకి అదొక అందం కదా. అలాగే ఆవిడ ఎన్నో సినిమాలు నటించారు, ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నారు. జమున అన్న పేరు ఉంటే చాలు ఒక అందమైన సత్యభామ మనకు గుర్తుకొస్తుంది కదా. ఆవిడకి ఇష్టమైన పాట అంటే ఆవిడకి బాగా ఇష్టమైన పాట కూడా అది. అలాగే మనందరికి బాగా తెలిసిన పాటతో మొదలు పెడతాను. అలాగే. పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెలా జగమే ఊయలా నింగిలోని చందమామ తొంగి చూసి నీటిలోని కలువబామ పొంగిపోచే ఈ అనురాగమే జీవన రాగమై ఎదలో తేనె జల్లు కురిసిపోదా పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెలా జగమే ఊయలా. పూజాపాలెం సినిమాలో ఉంది. ఆవిడ పుట్టిల్లు అనే సినిమాలో మొట్టమొదటిసారిగా నటించారు జమున గారు. ముందుగా మనం జమున గారికి ఆవిడ జయంతి సందర్భంగా ఆవిడకి మనము నమస్సుమాంజలి నివాళి అర్పిద్దాం. అందాల సత్యభామ అంటే ఆవిడకి గుర్తుకొస్తారు మనకి. మీరజాల గలడా మీరజాల గలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి మీరజాల గలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి మీరజాల గలడా నటన సూత్రధారి మురారి దాటజాల గలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి మీరజాల గలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. బాబా ఎంత బాగా పాడారు. ఆవిడ వయ్యారంగా ఎంత చక్కగా నటించారు అసలు దాంట్లో శ్రీకృష్ణ తులాభారంలో. అలాగే ఆమె పాటల్లో మనకి ఉండమ్మ బొట్టు పెడతా, ఉండమ్మ బొట్టు పెడతాలో ఆ పాటలన్నీ సూపర్ హిట్. కృష్ణ గారి హీరో దాంట్లో. అందులో రావమ్మ మహాలక్ష్మి రావమ్మ ఈ పాట మనందరికి నోటెడ్ సాంగ్ ఇది. ఎందుకంటే ప్రతి సంక్రాంతికి ఈ పాటను వేస్తారు. ఉండమ్మ బొట్టు పెడతా అన్నది ఆ స్టోరీనే డిఫరెంట్గా ఉంటుంది. లక్ష్మీదేవి వీళ్ళ ఇంటికి వచ్చి కూర్చున్నప్పుడు వీళ్ళు కష్ట పరిస్థితిలో ఉంటారన్నమాట. ఆ సమయంలో ఆవిడ పూజ గదిలో ఆవిడ కూర్చోబెట్టి, ఎందుకంటే ఇప్పుడు చాలా శుభ్రంగా ఉండి ఎప్పుడూ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉంటుంది. ఆవిడని కూర్చోబెట్టి ఉండమ్మ బొట్టు పెడతానని చెప్పేసి ఆవిడ కూర్చోబెట్టి, బొట్టు పెడతాను నువ్వు వెళ్ళొద్దంటే అక్కడే కూర్చుంటుందట లక్ష్మీదేవి. ఆవిడని అక్కడ పెట్టేసి ఈవిడేం చేస్తుంటే వీళ్ళ కష్టాలన్నీ తీరాలని వెళ్ళి బావిలో పడి చనిపోతుంది. అయ్యో. లక్ష్మీదేవి అక్కడే ఉండిపోతుంది, వెళ్ళదు, వాళ్ళ ఇంట్లో ఉండిపోతుంది. ఇంకా వాళ్ళకి ఎప్పుడు సిరి సంపదలు ఇలా కలుగుతూ ఉంటాయి అనమాట. ఉండమ్మ బొట్టు. కానీ పెళ్లిళ్ళు చేసుకుని ఇంటికి వచ్చిన కొత్త పెళ్లి కూతుర్లకు కూడా ఈ పాట పాడుతూ ఉంటారు. ప్రతి శుక్రవారం, శ్రావణ శుక్రవారాలు లక్ష్మీ పూజ చేసుకున్నప్పుడు ఈ పాట పాడుతూ ఉంటారు. జమున గారి పాటలు చాలా వరకు ఈ రోజుల్లో కూడా పాడుతూనే ఉంటారు. ఇప్పటికీ పాడుతున్నారమ్మా. ఎక్కడ కాంపిటీషన్స్ జరిగినా ఏం జరిగినా పాడుతూనే ఉన్నారు అందరూ. అందులోనే ఇంకో పాట ఉంది, చిన్నపిల్లలకి అర్థవంతమైన పాట అనమాట. ఇప్పటికీ మన జీవితాలకి పనికొచ్చే పాట అది. అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం
అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. తల్లి తండ్రి గురువు పెద్దలు పిల్లలు కొలిచే దైవం. కల్లా కపటము తెలియని పాపలు తల్లులు మలచే దైవం. ప్రతి పునుగు ఎగిరే దైవం, ప్రతి మనిషి నడిచే దైవం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఇది చాలా బాగుంది. అందుకని ఈ పాట అందరికీ తెలిసిన పాట. అలాగే నాకు ఇంకో సినిమాలో పాట చాలా బాగుంటుంది, తోడు నీడ సినిమాలోది. నాకు ఎంత ఇష్టం ఆ పాట. ఆయి 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 లాలి 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 లాలి. అత్తవడి పువ్వు వలె మెత్తనమ్మా, ఆదమరచి హాయిగా ఆడుకోమ్మా. ఆడుకొని ఆడుకొని అలసిపోతివా, ఆడుకొని ఆడుకొని అలసిపోతివా. అలుపు తీర బజ్జోమా అందాల బొమ్మ. అత్తవడి పువ్వు వలె మెత్తనమ్మా, ఆదమరచి హాయిగా ఆడుకోమ్మా. అమ్మలు కన్నుల్లో తమ్మి పువ్వులు, తమ్మి పువ్వులు వేయు తలరు వెన్నెల్లు. వెయ్యాలి పాపాయి తపటడుగుళ్ళు, వెయ్యాలి పాపాయి తపటడుగుళ్ళు. చెయ్యాలి ఆ పైన గొప్ప చేష్టలు. నాకు చాలా ఇష్టం అనమాట ఈ పాట. చాలా బాగుంది. ఎందుకంటే హాయిగా అత్త గురించి పాడాల్సి వచ్చినప్పుడల్లా పాట పాడుతూ ఉంటాను కదా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆమె పాటల్లో చాలా అందరికీ తెలిసిన పాటలు చాలా ఉన్నాయి. మరొకసారి అవన్నీ కూడా గుర్తు చేసుకున్నారు రాముడు. ఆవిడ నటించిన సినిమాలో గుండమ్మ కథ కూడా బాగా అందరికీ నోటెడ్ ఆ సినిమా కదా, గుండమ్మ కథ. ఎందుకంటే ఇద్దరు టాప్ హీరోలు, టాప్ హీరోయిన్స్తో పాటు గుండమ్మ గారి మీదే కథ నడిచింది, సూర్యకాంతం గారి మీద. అంటే ఆ చేయి తిప్పడం కానీ, ఆ మాట్లాడడం కానీ, ఆ కోపం కానీ, ఆ గడుస్తానం కానీ ఇంకెవరికి రాదు గుండమ్మ గారికి వచ్చినట్టుగా. అందులో ఈమె ముద్దుల కూతురుగా ఉంటుందేమో, అమ్మ కాఫీ అని వస్తుంది. అది ఎప్పుడు వచ్చినా సరే ఆ సినిమా చూస్తూ ఉంటాను. దాంట్లో పాటలన్నీ నాకు బాగా ఇష్టం. అసలు కొన్ని పల్లవులు తీసుకుందాము. ఈమె ప్రేమగా పాడుకున్నంటే లవ్ సాంగ్ అనమాట ఇది. ఆవిడ పాడుకునే విరహ గీతం ఇది. సన్నగా వీచే చల్లగాలికి కనులు మూసిన కలలాయే, తెల్లని వెన్నెల పానుపుపై కలలో వింతలు కననాయే, అవి తలచిన ఏమో సిగ్గాయే. కనులు తెరచిన నీవాయే, నే కనులు మూసిన నీవాయే, కనులు తెరచిన నీవాయే. నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడివిన నాయే, కలవరపడి నా కనులు తెరవన కంటి పాపలో నీవాయే. ఎచట చూసినా నీవాయే, కనులు మూసినా నీవే నాయే. అబ్బా, ఇంత హాయిగా ఉంది కదా పాట వింటుంటే. మరి ఇది ఈవిడ మోగ మనసుల సినిమాలో ఎంత గడుసుగా చేశారు. మోగ మనసుల సినిమాలో గౌరీ పాత్రలో ఎంత అద్భుతంగా ఉంటుంది అది. ఆ పాటలు అందులో ఆ పాటలన్నీ కూడా మనసుగా వాత్రేయ రాశారు. మనసుకు ఎక్కడో టచ్ అయ్యే విధంగానే ఉంటాయి. దాంట్లో గౌరీ పాత్ర చాలా బాగుంటుంది. అందులో అల్లరి పాటలు పాడుతుంది, బాధ కలిగించే పాటలు కూడా పాడుతుంది.
ముందు మనం అల్లరిపాట తీసుకుందాం, బాధపాట తీసుకుందాం. అల్లరిపాటే. అల్లరిపాట తీసుకుందామా? గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? హో గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? హో వగరు వగరుగా పొగరుంది, పొగరుకు తగ్గ బిగువుంది, వగరు వగరుగా పొగరుంది, పొగరుకు తగ్గ బిగువుంది, తీయ తీయగా సొగసుంది, సొగసును మించి మంచుంది. విజిలేయాలి మరి నువ్వు మధ్యలో. గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? అది చాలా మంచి పాట. బాగుంటుంది. చక్కగా తను గట్టు మీద వెళుతూ అల్లరి పిల్లలా చేస్తూ అది తిప్పుకుంటూ బాగుంటుంది కదా. అదే తను నాగేశ్వరరావు గారు ప్రేమించలేదు అనుకున్నప్పుడు తను బాధపడుతూ పాడే పాట కూడా హార్ట్ టచింగ్గా ఉంటుంది. పాడండి. మాను మాకును కాను, మాను మాకును కాను, రాయి రప్పను కానే కాను, మామూలు మడిసిని నేను, నీ మడిసిని నేను. నాకు ఒక మనసున్నది, నలుగురిలా ఆసున్నది, కలత పడే కళ్ళున్నాయి, అవి కలత పడితే నీళ్ళున్నాయి, మాను మాకును కాను. ఇందులో ఇంకో చరణం, లాస్ట్ చరణం ఉంటుందమ్మా. మనిషితోటి ఏళా కోళం ఆడుకుంటే బాగుంటాది, మనసుతోటి ఆడకు మావా, మనసుతోటి ఆడకు మావా, ఇరిగిపోతే అతకదు మళ్ళా, మాను మాకును కాను, రాయి రప్పను కానే కాను, మామూలు మడిసిని నేను, నీ మడిసిని నేను. హార్ట్ టచింగ్, హార్ట్ టచింగ్గా ఉంటుంది. అంటే పదాలు కూడా ఎంత అద్భుతంగా ఉంటాయో కదా. ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలనో, కులుకులకు చెలి చెంతనుండగా వేరే స్వర్గములేలను, కులుకులకు చెలి చెంతనుండగా వేరే స్వర్గములేలను, తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయోగలేలను, ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే స్వర్గములేలను, ప్రేమ యాత్రలకు బృందావనము. ఈ పాటలన్నీ ఆవిడే అలా పాడుకుంటూ వెళ్తే బోల్డన్ని. గులేబక్కవళి కథ డాక్టర్ నారాయణ రెడ్డి గారు మొట్టమొదట ఆ సినిమాతోటే వచ్చారు. ఓకే. ఆ సినిమాలో పాటలన్నీ ఆయనే రాశారు. ఎన్టీ రామారావు గారు పరిచయం చేశారు ఆయన్ని. అందులో పాటలన్నీ సూపర్ హిట్ సాంగ్స్. అందులో నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటే, వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు, నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి, నన్ను దోచుకొందువటే. ఈ పాట ఎవర్ గ్రీన్ ఇప్పటికీ. అవును, డ్యూయట్స్ పాడాలి. మీరు ఇప్పటి వరకు పాడిన పాటలు అన్నీ కూడా ఈ జనరేషన్కి తెలుసు, అందరికి తెలుసు. ఈ పాటలన్నీ తెలుసు, అందరూ పాడుతూ ఉంటారు. అలాగే మనకి ఈ మోగమర్ల సినిమాలోనే ఇంకో పాట ఉంది. గౌరమ్మో నీ మొగుడెవరమ్మ, ఎవరమ్మ వాడెవరమ్మ, మావయ్యో నా మొగుడెవరయ్యా, ఎవరయ్యా వేరెవరయ్యా, మావయ్యో నా మొగుడెవరయ్యా. మళ్ళీ దాంట్లో పదాలు భలే ఉంటాయి.
ఎవరో పిలిస్తే వచ్చింది, ఎవరి కోసమో పోతోంది, మయాన మజిలీ వేసింది, మయాన మజిలీ వేసింది. సగం దేహమై నేనుంటే అది పెళ్ళామంటే చెల్లదులే, సగం దేహమై నేనుంటే అది పెళ్ళామంటే చెల్లదులే. పళ్ళు పదారు రాలునులే, పళ్ళు పదారు రాలునులే. మావయ్యో నా మొగుడెవరయ్యా, ఎవరయ్యా వాడెవరయ్యా, మావయ్యో నా మొగుడెవరయ్యా. బాగుంటుంది పాట. అంటే ఒక నాటకం వేస్తారనమాట. అందులో నాగేశ్వరరావుని ఈవిడ ప్రేమిస్తూ ఉంటారు ఆ సినిమాలో. ఆ ప్రేమించినప్పుడు ఆయన కోసం పాడుతుంటుంది అనమాట. శివుడు కదా అడుక్కుంటాడని చెప్తుంటాడు ఆయన. ఆయన అడుక్కున్నా ఏం చేసినా భక్తి ముక్తి ఇవ్వడానికే కదా అని చెప్తుంది అనమాట. ఆ పాటలో అంత అద్భుతం ఉంది. అలాగే అల్లరి చేసేటప్పుడు కూడా ఆవిడ బాగా అల్లరి చేసేవారట, సరదాగా ఉండేవారట సెట్లో కూడా. నేను ఒకసారి ఒక విషయం విన్నాను అనమాట ఆవిడది. ఏంటంటే మనకి పూలరంగడి సినిమా ఉంది. పూలరంగడి సినిమాలో కొప్పు మాట కూడిపోయేదంట. అయ్యో, ఆ పెట్టిన కొప్పు అంటే ఆవిడ పల్లెటూరు ఆమెగా చేస్తారన్నమాట. దాంట్లో చేసినప్పుడు ఊడిపోతూ ఉండేదంట. ఊడిపోతూ ఉంటే ఆయన డైరెక్టర్ అది ఊడిపోతుందమ్మా వేయించండి అని చెప్తే ఆవిడ చెప్పారట, నాకు తెలిసిన ఒక ఆవిడ ఉన్నారు పాపం, ఆవిడ ఎప్పుడు నాకు చేస్తూ ఉంటారని చెప్తే, లేదు మేము ఎక్కడి నుంచో తీసుకొచ్చి మేము వేయిస్తామన్నారట వాళ్ళు. ఇంకా ఆవిడ ఊరుకుండిపోయారట. ఆవిడ వేసింది, కొత్త ఆవిడ వచ్చి వేసింది మాట ఊడిపోయేదంట. పిన్నులు పెట్టేవారంట మాటికి. ఆ సంగతి చెప్పారు ఆవిడ. అంటే అంత అల్లరిగా చేసేసి సరే ఊడిపోయిందని వదిలేసేవారట ఆవిడ. అది ఊడిపోతుందంటే మరి నేను చెప్పిన ఆవిడ వద్దు మీకు, వేరే ఆవిడ తెచ్చారు, ఆవిడకి రాదని చెప్తే మీకు అర్థం కాలేదు, కానీ అండి ఏం చూసుకోండి మీకే లేట్ అవుతుందని చెప్పిందంట. అంటే అలా సరదాగా అల్లరి చేసినా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పేది అట. అంటే టాలెంట్ ఉన్న వాళ్ళు మనం ప్రోత్సహించాలి, వదిలేయకూడదని. ఇంకో విషయం ఏంటంటే యాక్చువల్గా ఆవిడ మనకి ఇంటర్వ్యూ ఇవ్వాల్సింది. నాకు ఆవిడతో మాట్లాడాను నేను చాలాసార్లు, చాలా ప్రోగ్రామ్స్లో కూడా మేము ఇద్దరం కలిసాం. ఒకసారి ఒక పెళ్ళికి వచ్చారు ఆవిడ. వచ్చినప్పుడు ఆవిడని చూడగానే ఆవిడ పాటలన్నీ పాడుతున్నాను. ఆవిడ వెంటనే స్టేజ్ దగ్గరకు వచ్చేసారు. వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి, నాకు చాలా ఆనందంగా ఉందమ్మా, ఈ పాటలు అందరికీ తెలుసో లేదో తెలీదు, నేను స్టేజ్ ఎక్కగానే నా పాటలన్నీ వరుస పెట్టి పాడేశాను మీరంటే, చిన్నప్పటి నుంచి నేను పాడుతున్నానండి మీ పాటలు, నాకు చాలా ఇష్టం అంటే, చాలా సంతోషంగా ఉందమ్మా నాకని ప్రత్యేకంగా పలకరించారు ఆవిడ. అలాగే నేను ఈ నన్ను దోచుకుంది వాటి పాటను ప్యాడీ చేస్తే కూడా బాగా నవ్వారు ఆవిడ. చాలా బాగుందని చెప్పారు. అయితే ఆ పాట ప్యారడీ పాట పాడండి. ప్యారడీ పాడినా ఓకే. అది భార్యాభర్తల మీద అనమాట. అది భార్య పెళ్ళైన కొత్తలో ఎలా పాడుకుంటారు, నన్ను దోచుకొందు వట్టి వన్నెల దొరసాని, ఈ పాట ఒక 30 ఏళ్ళ తర్వాత పోట్లాడుకుంటే ఈ పాటను ఎలా పాడుకుంటారు, నన్ను పీకు తిందువటే నన్ను పీకు తిందువటే రాక్షసి పెళ్ళామా, ముక్కలుగా కోసి తిందు నిన్నే మాయన, నిన్నే మాయన. ఈ పాట పాడితే ఎంత నవ్వారు, పక్కపక్క నవ్వారు. ఈ పాట సూపర్ హిట్ సాంగ్ అండి, మీరు భలే చేశారు దీన్ని అనేసి. అట్లా 4-5 సార్లు ఆవిడని కలిశాను. మనకి ఆవిడ చనిపోవడానికి ముందు అనుకుంటాను, ఒక 2 నెలల ముందు 3 నెలల ముందు నేను చేశాను, ఫోన్ చేశాను. చేస్తే తప్పకుండా అండి నా పాటలు అంటున్నారు కదా నాకు చాలా ఇష్టం, మీరు కలిసారు నాకు తెలుసు, మీరు పాడతారు, గుర్తు చేసుకుందామండి బాగుంటుంది, నాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది అన్నారు. అయితే ఏమన్నారంటే పన్ను ఊడిపోయిందంట ఆవిడకి, పన్ను ఊడిపోయింది, నేను అది వేయించుకోవాలన్నారు. నేను అన్నాను జమున గారు అంటే ఎలా ఉన్నా అందంగానే ఉంటారు కదమ్మా, పన్నుది ఏముంది అన్నాను. లేదు టీవీలో అందరు చూసేసి అయ్యో జమునకు పళ్ళు ఊడిపోయాను అందరూ అన్నారా అని ఆవిడ చలోక్తిగా నవ్వుతూ మాట్లాడారు. అది వేసుకుంటాను, ఒక 4 రోజుల తర్వాత మనం చేద్దాంలేండి అన్నారు. ఆ తర్వాత వేసుకున్నాక మాట్లాడలేకపోయారంట ఆవిడ కొన్ని రోజులు. ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి మాట్లాడారు. అలా ఎందుకో డిలే అయింది ఆవిడ. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆవిడకి ఆరోగ్యం బాగాలేక అలా ఎందుకు ఇదైపోయి పాపం ఆవిడ మొత్తం బెడ్ ఇదైపోయారు, చేయలేకపోయా. నాకు మనసులో అలా ఉండిపోయింది ఆవిడదైతే. ఎన్ని పాటలు, ఆ పాటలన్నీ వినిపిస్తే ఎంత సంతోషపడ్డారు ఆవిడైతే. ఇవన్నీ గుర్తు చేసేసుకుందామండి, చక్కగా పాడేసుకుందామండి, మీరు పాడుతుంటే నేను డ్యాన్స్ కూడా చేస్తానండి అన్నారు. చిన్న పిల్లలా ఉత్సాహపడ్డారు ఆవిడ. కానీ ఈరోజు ఆవిడ మన ముందు లేకపోయినా ఆవిడ చేసిన పాత్రలు మన కళ్ళ ముందు ఇంకా మెదులుతున్నాయి, మన పక్కింటి అమ్మాయిలా మన ఎదురింటి అమ్మాయిలా కదా అది. అయితే అలాగే మనకి ఇంకో పాట, ఇది ఎప్పుడు కూడా ఏ ఫంక్షన్స్ అయినా పాడుతూ ఉంటారు. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, నీ బ్రతుకంతా కావాలి పూల బాట, పచ్చగా నూరేళ్ళు ఉండాలని నా నెచ్చిలి కలలన్నీ పండాలని, మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, నీ బ్రతుకంతా కావాలి పూల బాట.
ఆశలు ఉంటాయి అందరికీ, అవి నెరవేరేదే కొందరికి. ఆనందాల తేలివేళ, ఆనందాల తేలివేళ, అభినందనలు నా చెలికి. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, నీ బ్రతుకంత కావాలి పూల బాట. ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. మట్టిలో మాణిక్యం సినిమాలో ఉంది, మట్టిలో మాణిక్యం సినిమాలో ఉందన్నమాట ఈ పాట. అలాగే ఆవిడకి బాగా పేరు తెచ్చిన సినిమా మనకి పండంటి కాపురం. పండంటి కాపురంలో ఆవిడ దాంట్లో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు, రాణి మాలినీదేవిలాగా. దాంట్లో ఒక పాట ఉంటుంది ఆవిడది, మనసా కవ్వించకే నన్నిలా, ఎదురీదలేక మిగిలేను నేను, సుడిగాలిలో చిక్కిన నావను, మనసా కవ్వించకే నన్నిలా. ఇది చాలా బాగుంటుంది ఈ పాట కూడా. అలాగే మనకి కొన్ని పాటలు మళ్ళొకసారి గుర్తు చేసుకుందాం. అదేంటంటే రాముడు భీముడు సినిమాలో తెలిసిందిలే తెలిసిందిలే, నెలరాజ నీ రూపు తెలిసిందిలే, సొగసైన కనులేమో నాకున్నవి, చురుకైన మనసేమో నీకున్నది, సొగసైన కనులేమో నాకున్నవి, చురుకైన మనసేమో నీకున్నది, కనులేమిటో ఆ కథ ఏమిటో, కనులేమిటో ఆ కథ ఏమిటో, శృతి మించి రాగాన పడుతున్నది పడనున్నది, తెలిసిందిలే తెలిసిందిలే, నెలరాజ నీ రూపు తెలిసిందిలే. చాలా బాగుంది, చాలా మంది ఫేవరెట్ సాంగ్ ఇది. అవును, చాలామంది ఇష్టపడతారు ఈ పాటని. అలాగే మనకి ఆవిడ పాటలో కొన్ని, అందాల చెలికాడా అందుకోనాలేక, నా కనులతో రాసాను నీ మదిలోన దాచాను, అందాల చెలికాడా అందుకోనాలేక, నా కనులతో రాసాను నీ మదిలోన దాచాను. ఇది కూడా సూపర్ హిట్ సాంగ్. లేత మనుషుల సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్టే. కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో, తల్లి లేని పిల్లలేమో కానరాని కానలో. ఇదొకటి, పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే, తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, అది గొప్పవారు చెప్పినట్టి చక్కని జ్ఞానం, పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. ఇవన్నీ లేత మనసులు. అలాగే ఇంకోటి ఏంటంటే, తెల్లవార వచ్చే తెలియక నా స్వామి, తెల్లవార వచ్చే తెలియక నా స్వామి, మళ్ళీ పరుండేవు లేరా, మళ్ళీ పరుండేవు లేరా, మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు, మారాము చాలింకలేరా, మారాము చాలింకలేరా. కృష్ణుడిని లేపుతుంది నిద్ర, చిరంజీవుల సినిమాలో ఉంది. అలాగే ఇంకో పాట ఏంటంటే, ఇది భాగ్యరేఖ సినిమాలో ఉంది, నీ ఉండేదా కొండపై నా స్వామి, నేనుండేది నేలపై, ఏ లీలా సేవింతునో
ఏ పూల పూజింతునో. ఆవిడ పాటలు ఒకటా రెండమ్మా, తవ్వి తీసే కొద్ది వస్తూనే ఉన్నాయి. అన్ని పాటలంటే బోల్డెన్ ఎపిసోడ్, కానీ మీరు పాడుతున్న కొద్దీ మాకు వింటూనే ఉండాలనిపిస్తుంది. ఎక్కడా బోర్ కొట్టట్లేదు. మీరు పాడిన పాటలన్నిటిలో 80% మా అందరికీ గుర్తున్నాయి ఇప్పటికీ. చాలా సంతోషం. అది ఇంకోటి ఏంటంటే బొబ్బిలి యుద్ధం సినిమాలో ఆ నిర్మాత జమున గారు అంటే చాలా ఇష్టం అంట ఆయనకి. ఆ నిర్మాత ఆయనే యాక్ట్ చేస్తారు ఆవిడతో హీరోగా. అందాల రాణివే నీవెంత జానవే, కవించి సిగ్గు చెంద నీకు న్యాయమా, వీరాది వీరులే రణరంగ ధీరులే. ఇది ఆవిడతో పాడారనమాట. ఆ పాట బాగుంటుంది. ఆ పాట సూపర్ హిట్ సాంగ్ అది కూడా. అలాగే దాంట్లో ఇంకో పాట ఉంది, ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెలి మురిపెముగా ఆడుదమా, అలకల చిలకల కులుకులతో గాజులు గలగలలాడ, ఉప్పులు కుప్ప వయ్యారి బామ సన్న బియ్యం చాయ్ పప్పు చిన్న మువ్వ సన్న గాజు కొబ్బరి కోరు బెల్ల పచ్చు, గూట్లో రూపాయి నీ మొగుడు సిపాయి రోడ్లో తౌడు నీ మొగుడు ఎవడు. అంటే వాళ్ళు అప్పుడు ఆడుకునే వాళ్ళు కదా ఇలాంటి ఆటలు. దాంట్లో అది తళ్ళ 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 మెరిసే మెరుపు సంపంగి జవాది అమ్మాయి నవ్వులు, పరువము వేసిన పందిరిలో భుజ భుజ రేకులు పూయవలే, ఆ ముత్యాల చెమ్మ చెక్క రతనాల. ఈ పాట వింటే ఇప్పటికీ మనకు ఉత్సాహం వస్తుంది ఆడుకోవాలి. ఏంటి ఏదన్నా టీవీ ప్రోగ్రామ్స్ లో ఎవరినన్నా ఏడిపించాలంటే గవ్వాలని పాట పెడతా ఉంటారు. గవ్వాలని పాట పాడచ్చు. ఇలా ఆవిడ ఎన్నో పాటలు, 1, 2 కాదమ్మా, చాలా పాటలు ఉన్నాయి. చాలా పాటలు అవన్నీ మనం మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకుందాం. మరి అంతవరకు ఏం చేద్దాం, ఇంకొక పాట ఆవిడ పాడిన పాట పాడేసి ముగించేస్తాం. పెళ్లినాటి ప్రమాణాల సినిమాలో ఆవిడ సొంతంగా పాడారు. పెళ్లివారమండి ఆడపెళ్లివారమండి, మా మాట వినేదెవరండి ఓ పెళ్లివారమండి ఆడపెళ్లివారమండి. ఇది వారే పాడారా? ఆవిడే పాడారు. చాలా బాగుంది. ఈరోజు ఆవిడ జయంతి సందర్భంగా ఆవిడని గుర్తు చేసుకుంటూ ఇవన్నీ పాడడం, నిజంగా ఆవిడ మళ్ళొక్కసారి మనందరం గుర్తు చేసుకోవడం, ఆవిడకి నివాళి అర్పించడం. జమున గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తుంది తెలుగువారు. మల్లెలు కురిసిన చల్లని వేళలో మనసే పలికెను నేడేలను ఏలను, మల్లెలు కురిసిన చల్లని వేళలో మనసే పలికెను నేడేలను ఏలను, మల్లెలు కురిసిన చల్లని వేళలో మనసే పలికెను నేడేలను ఏలను.